హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో జనవరి 1వ తేదీన ఏ రంగు దుస్తులు ధరించాలి, అలాగే పూజ ఏ విధంగా చేస్తే 2025 సంవత్సరం మొత్తం సంతోషంగా గడుపుతామో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలో తమ జాతకం ఎలా ఉండనుందో అని ఆలోచించేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారు అదృష్టం, ఐశ్వర్యం అందిపుచ్చుకోవాలంటే కొత్త సంవత్సరం రోజు పూజ ఈ విధంగా చేస్తే అదృష్టం మన సొంతమవుతుంది అని పండితులు వివరిస్తున్నారు. జనవరి 1వ తేదీన చాలామంది కొత్త దుస్తులు ధరిస్తూ ఉంటారు. నచ్చిన కలర్స్ ధరించి ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సంవత్సరం మొత్తం బాగుండాలని దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అయితే న్యూ ఇయర్ రోజున ఈ కలర్ దుస్తులు ధరిస్తే సంవత్సరం మొత్తం అదృష్టం, ఐశ్వర్యం వరిస్తుందని, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో మంచి పురోగతి లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు. అలాగే పూజా విధానం గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. జనవరి 1వ తేదీ బుధవారం వచ్చిందని, ఆ వారానికి అధిపతి బుధుడు అని పండితులు చెబుతున్నారు. నవగ్రహాలలో బుధుడు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తాడని, కాబట్టి కొత్త సంవత్సరం మొదటి రోజు ఆయనకి ఇష్టమైన ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించమని చెబుతున్నారు. ఒకవేళ ఆ రంగు దుస్తులు ధరించలేని వారు కనీసం ఆకుపచ్చ కలర్ కలిగిన కర్చీఫ్నైనా దగ్గర పెట్టుకోమని సలహా ఇస్తున్నారు. దీనివల్ల బుధబలం పెరుగుతుందని, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో విశేషమైన పురోగతి లభిస్తుందని చెబుతున్నారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం మరో రంగు దుస్తులు వేసుకోవచ్చని వివరిస్తున్నారు. జనవరి 1, 2025 అంటే 0+1+1+2+0+2+5=11, 1+1=2. దీనిని డెస్టినీ నెంబర్ అంటారు. అంటే జ్యోతిష్య శాస్త్రంలో లగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో డెస్టినీ నెంబర్కు అంతే ప్రాధాన్యం ఉందంటున్నారు. ఈ లెక్క ప్రకారం జనవరి 1, 2025 తేదీని కలిపినప్పుడు మొత్తం సంఖ్య 2 వచ్చింది. కాబట్టి 2 అనేది చంద్రుడు అంకె అని, ఆయనకు తెలుపు అంటే ఇష్టం కావటం వల్ల న్యూ ఇయర్ రోజు తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుందని వివరించారు. పూజా విధానం: ముందుగా తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలంటు స్నానం చేయాలి. అయితే స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు, ఉసిరికా పొడిని కలిపి 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే రాబోయే సంవత్సరంలో కుజుడి అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు పండితులు. పూజ గదిలో అష్టలక్ష్మి, గజలక్ష్మి, కుడి చేత్తో బంగారు నాణాలు వర్షిస్తున్న చిత్రపటం, ఈ మూడిటిలో ఏదైనా ఒక ఫోటోను పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత గులాబీ పూలను అలంకరించాలి. ప్రమిదలో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ పోసి దీపం వెలిగించాలి. వీటిలో ఏది లేకపోయినా మీకు ఉన్నవాటితోనే దీపం వెలిగించుకోవచ్చు. వీటితో కలిపి వెలిగిస్తే 2025 సంవత్సరం అంతా కుబేరుడు, లక్ష్మీదేవి, గణపతి అనుగ్రహంతో అదృష్టం, ఐశ్వర్యం, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు. పురుషుల విమల మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ లక్ష్మీ కమల వాసింతే నమః. స్త్రీల మంత్రం ఓం శ్రీం శ్రీ నమః అనే మంత్రాలను వీలైనన్ని సార్లు, అంటే 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన కలిగిన అగరబత్తీలను వెలిగించాలి. ఆ తరువాత లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీంతో పూజ పూర్తి అవుతుంది. ఆ సమయంలో వీలు కలిగిన వారు కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం చదవటం లేదా వినటం చేస్తే మరీ మంచిది. ఇవన్నీ చేయలేకపోయినా లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నా మంచిదే. అలాగే నానబెట్టిన కందులు, బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలని, 1.25 కేజీ కందులు ఎర్రని వస్త్రంలో మూటకట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని చెబుతున్నారు పండితులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.